నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము వచ్చేసి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినామండి. ఈ టెంపుల్ వచ్చేసి మానేపల్లి హిల్స్లో ఉంది, భువనగిరికి దగ్గరికి అన్నట్టు. మన హైదరాబాద్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత రామానుజన్ మార్గం అని అయితే ఇక్కడ పెద్ద మిర్రర్ మీద అయితే రాసింది కదా, వీటికి వెళ్ళి ఇప్పుడు మనము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసినట్లయితే రోడ్డు కూడా చాలా విశాలంగా ఉంది. ఇటు వచ్చేసి పార్కింగ్ ప్లేస్ కానీ వెహికల్స్ పెట్టుకోనికి చాలా బాగుంది. ఆల్రెడీ భక్తులు దర్శనం చేసుకొని అయితే వస్తారు. మేము టెంపుల్కి వచ్చేసరికి మాకైతే ఈవినింగ్ అయింది. ఇంకా మేము లోపలికి వెళ్తున్నాం. మనకి టెంపుల్ స్టార్టింగ్లోనే ఇక్కడ వచ్చేసి రాతితో చెక్కిన ఇంకా రథం అయితే ఉన్నది. ఈ రథం చూస్తారు కదా, ఈ రథం వచ్చేసి బ్రహ్మరథం అన్నట్టు. లోపల ఇక ఇట్లా చుట్టూ వాటర్ ఉన్నాయి, ఆ వాటర్లో ఈ రథాన్ని చెక్కిన రథాన్ని అయితే పెట్టిరు. ఎట్లాంటి కలర్స్ అలాంటివి ఏమి వేయకుండా రాయితో చెక్కిరు కదా, అది అట్లనే ఉంచారు అన్నట్టు. చాలా బాగుంది. ఓకేనా, ఇప్పుడు మనము టెంపుల్ లోపలికి ఇదే ఇక్కడ మెట్ల దగ్గర నుంచి వెళ్ళాలన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూస్తారు కదా, 2 ద్వారాలు అవుతున్నది. ఒక సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మెట్ల మార్గం ఉన్నది, ఇంకో సైడ్ వచ్చేసి డైరెక్ట్ వెళ్ళొచ్చు అన్నట్టు. అంటే ఇట్లా హ్యాండిక్యాప్ట్ వాళ్ళకి ఇట్లా ఉన్నట్లయితే వాళ్ళని వీల్ చైర్లో తీసుకెళ్ళడానికి, పెద్దవాళ్ళు ఇట్లా ఉంటే అట్లా తీసుకెళ్తారు అన్నట్టు. ఇక్కడ చూస్తారు కదా, స్వర్ణగిరి టెంపుల్ అని అయితే రాసి ఉన్నది. ఇక ఈ ప్లేస్కి వెళ్తారు. ఇక్కడ మెట్ల దగ్గరనైతే శ్రీవారి విగ్రహాలు అయితే రాతితో చెక్కిన అయితే నాపరాతితో చెక్కిన పెద్ద విగ్రహాలు అయితే లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి అయితే పెట్టున్నది. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ వచ్చేసి శ్రీవారి పాదాలు అయితే నాపరాతితో చెక్కినవి పెద్దగానైతే ఉన్నాయి, చాలా పెద్దగా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులైతే ఫస్ట్ శ్రీవారి పాదాలను అయితే దర్శనం చేసుకొని అదేవిధంగా ఫోటోలు కూడా దిగుతారు చాలా వరకు అయితే. ఇంకా మేము కూడా శ్రీవారి పాదాలను దర్శనం చేసుకొని ఇక లోపలికైతే వెళ్తున్నాం అన్నట్టు. ఇక్కడ చూస్తారు కదా, మా చెర్రి శ్రీవారి పాదాలను దర్శనం చేసుకుంటుండు. చెర్రి, బాను అందరూ ఈడికెళ్ళి అయితే ఇక స్టార్టింగ్లో కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. ఇంకా మేము 2 కొబ్బరికాయలు తీసుకొని ఇక మెట్ల మార్గం నుంచి అయితే టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఈ మెట్ల దగ్గర వెళ్తుంటే లెఫ్ట్ సైడ్, మెట్లకి లెఫ్ట్ సైడ్ అయితే నాపరాతితో చెక్కిన పాలరాతి అన్నట్టు, పాలరాతితో చెక్కిన మన శ్రీవారి దశావతారాల విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. అంటే మత్స్య అవతారం నుంచి కల్కి అవతారం వరకు అన్నీ ఉన్నాయి. ఓకేనా, ఆ మెట్ల దగ్గర నుంచి ఇట్లా పైనకు వచ్చినాక మా టెంపుల్ దగ్గరనైతే మన నాపరాతితో చెక్కిన ఏకశిల మీద చెక్కిన భారీ ఎత్తున హనుమాన్ విగ్రహం అయితే ఉన్నది. ఈ హనుమాన్ విగ్రహం దగ్గర చాలా బాగుంది. అదేవిధంగా హనుమాన్ విగ్రహము ఇట్లా రథం ఏకశిలపై చెక్కిన రథం దగ్గరనైతే ఉన్నది. ఈ రథం చూస్తారు కదా, పెద్ద చక్రాలు ఇట్లా డిజైన్ అయితే చాలా బాగుంది. పెద్ద పద్మాలను కూడా ఈ రాతి మీద చెక్కిరు, చాలా బాగుంది. ఇక్కడ హనుమాన్ దగ్గరనైతే మనం ఫోటో తీసుకొని దేవుని మొక్కుకున్న తర్వాత అటు రైట్ సైడ్లోనైతే కొబ్బరికాయలు కొట్టుకోవాలన్నట్టు. ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి కదా, రాతి పిల్లర్స్ మీద కూడా మన హనుమాను రామలక్ష్మణులను ఎత్తుకొని వచ్చే ఒక ఫోటో అయితే బాగుంది. ఇట్లనే ప్రతి ఒక్క రాయికి అసలు ఏది ఖాళీగా వదిలిపెట్టకుండా అడుగడుగున ఈ గుడికి పిల్లర్సే కానీ ఇట్లా ఏమున్నా రథాలు ఉన్నా కానీ దేవుని శిల్పాలు అయితే చెక్కిరు, చాలా బాగుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు సీతమ్మ వారు లంకలో అశోకవనంలో ఉన్నప్పుడు హనుమంతుడు మన శ్రీరాముల వారిది ఉంగరం తీసుకొని పోయి చూపిస్తాడు కదా, ఆ చిత్రం అయితే ఇక్కడ చెక్కిరు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రథం చూస్తారు కదా, చాలా బాగుంది. ఈ రథానికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెద్ద భారీ గంట అయితే ఉన్నది. ఈ గంట దగ్గర ప్రతి ఒక్కరైతే పోయేసి గంటను మోగించి చాలా సంతోషపడతారు. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి వర్క్ జరుగుతుంది, ఇంకా కొంచెం కంప్లీట్ కాలేదు, అది కూడా మొత్తం అవుతుంది అనుకుంటా త్వరలోనే. ఇక్కడ వచ్చేసి లైట్లు అయితే బాగున్నాయి. నైట్లో కూడా లైటింగ్ అంతా ఆన్ చేసినాక వ్యూ అయితే చాలా బాగుంటుంది, అది కూడా చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ చూస్తారు కదా మా పిల్లలు, అదేవిధంగా మా సార్ కూడా సొంతంగా కొన్ని ఫోటోలు అయితే తీసుకుంటుండు. ఎందుకంటే చాలా బాగున్నది అన్నట్టు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని ఇంకా తీర్థాలన్నీ తీసుకొని ప్రసాదాలు తీసుకొని ఇంకా టెంపుల్ యొక్క మాడ వీధుల్లో ఇంకా తిరిగి చూస్తున్నాం అన్నట్టు మేము. చూస్తారు కదా, హనుమాను ఎంత బాగా అంటే అంత బాగా కనిపిస్తున్నాడు. ఇంకా సన్సెట్ అవుతుంది, చూస్తారు కదా వ్యూ, ఆ గోపురం మీదకి వెళ్ళి కనపడుతుంది మనకి.
ఆడికెళ్ళి ఇటు స్టార్టింగ్ వచ్చేసి ఇటు రైట్ సైడ్ ఏమో మనకు టికెట్లు టెంపుల్ లోపలికి వెళ్ళడానికి టికెట్లు తీసుకోవటం కానీ అదేవిధంగా ఫోన్ కౌంటర్ కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి గణపతి టెంపుల్ అయితే ఉన్నది. ఇక్కడ దర్శనానికి వెళ్ళక ముందే మనకు స్టార్టింగ్లోనైతే టెంపుల్కి ఇటు రైట్ సైడ్లోనైతే ఇక్కడ ఫోన్ కౌంటర్, అంటే ఫోన్లు లోపలికి ఎలా ఉన్నావు అన్నట్టు, ఫోన్లు కానీ కెమెరాలు కానీ ఏవి తీసుకెళ్ళనియరు అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన శ్రీవారి ధ్వజస్తంభం అన్నట్టు. చాలా అంటే చాలా బాగుంది. భారీ ఎత్తున ఈ ధ్వజస్తంభం పైన కూడా శిల్పాలు అన్నీ చెక్కి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మన చిన్న గోపాలకృష్ణుడు అన్నట్టు ఇట్లా పాము మీద నాట్యం చేసే భంగిమ అయితే ఉన్నది. ఇక్కడ వెనుక సైడు బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి మనకు కార్తీక మాసంలో అలాంటి టైంలో దీపారాధన చేస్తుంటాం కదా, అలాంటప్పుడు భక్తులు ఇట్లా టెంపుల్లో ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టుకోకుండా ఇక్కడనే దీపాలు పెట్టుకోనికి ఇక్కడనైతే ఇక్కడ చెక్కిరు. ఇక్కడ వచ్చేసి వరాహస్వామి అన్నట్టు చాలా అణువున కొన్ని గుళ్ళు అయితే కట్టి పెట్టిరు, విగ్రహాలు కూడా పెట్టిరు. ఇక్కడ వచ్చినట్టయితే పెద్ద కొలంలాగా తవ్విరు, చుట్టూ అట్లా భారీ ఎత్తున తవ్విరు. ఇదేంటంటే మనకు సముద్రంలో శేషపాన్పమైన విష్ణుమూర్తి ఉంటాడు కదా, ఆ విధంగానైతే ఈ విగ్రహం అయితే ఉన్నది. ఇంకా ఇది ఏంటంటే ఈ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయిన తర్వాత వాటర్ ఫిల్ చేస్తే అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందంట. వర్క్ జరుగుతున్నది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అమ్మవారు అన్నట్టు వరాహస్వామి, మన లక్ష్మీదేవి అమ్మవారు ఇట్లా నాపరాతితో చెక్కిన విగ్రహాలు అయితే అడుగడుగున అక్కడక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ స్వామివారు అయితే చాలా అంటే చాలా భారీ ఎత్తున ఉన్నాడు. ఇగో 12 సిరుసుల పడిగినాగని అంటారు కదా, అట్లా శేషపాన్పమైన పవలించిన శ్రీవారి విగ్రహం అయితే ఉన్నది. ఇక్కడ మేమైతే స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మెట్ల దగ్గర నుంచి, అంటే బ్యాక్ సైడ్ అన్నదాన సత్రం ఉన్నదని అన్నారు. ఆ సత్రం దగ్గరికి ఇంకా ఓపెన్ కాలేదు, కానీ మీకైతే చూపిస్తాను రండి. ఇగో చూస్తురు కదా, ఇదే సత్రం అన్నట్టు. ఇక్కడ స్వామివారి నామాలు అట్లనే శంఖ చక్రాలు అయితే ఆ బిల్డింగ్ మీదనైతే ఉన్నాయి కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఆవు దూడ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక చూస్తురు కదా, మెయిన్ టెంపుల్ గోపురం అయితే ఇదే అన్నట్టు. ఇక్కడ స్వామివారు శేషపాన్పు పైన పవలిస్తున్నట్టు, అట్లనే ఇంకా దేవతా విగ్రహాలన్నీ ఈ గోపురం పైన అయితే చెక్కిరు. తుంబురుడు, నారదుడు, అట్లనే బ్రహ్మ, అందరు చాలామంది అయితే ఉన్నారు. చాలా మంచి శిల్పకళ అయితే ఈ గోపురం పైన చెక్కిరు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తురు కదా, గరుడాల్వారు అందరూ, తుమ్మురు, ప్రతి ఒక్క దేవత శిల్పాలు అయితే చెక్ అయితే ఉన్నాయి. నాకైతే ఎట్లా అనిపించిందంటే మన పక్క తమిళనాడు కానీ కర్ణాటక కానీ టెంపుల్కి వెళ్తే ఎట్లా అయితే అనిపిస్తుందో, మధుర టెంపుల్ ఎట్లా ఉన్నదో అట్లయితే ఉన్నది. ఇగో ఇక్కడ చూస్తారు కదా, రథం అన్నట్టు, ఇది చెక్కతో చేసిన రథం అన్నట్టు. ఇట్లా తాళ్ళు కట్టి గుంజుతారు కదా, ఇట్లా స్వామివారి ఊరేగింపు టైంలో ఇక రథంలో పెట్టి ఇట్లా ఊరేగిస్తారు అన్నట్టు. ఇక ఇది చూస్తారు కదా, మొత్తం లైటింగ్ అయితే వేసింది. ఇది నైట్ వ్యూ అన్నట్టు. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఇట్లా జిగేల్ మని గోల్డ్ కలర్లో కనపడుతుంది. ఇక్కడ చూస్తారు కదా, హనుమాన్ విగ్రహం అయితే లైటింగ్లో చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. చూస్తానికైతే చాలా అద్భుతంగా ఉన్నదండి. ఇంకా మేము టెంపుల్ లోపలికైతే వెళ్ళినాం, దర్శనం చేసుకొని అయితే వచ్చేసినాము. లోపలనైతే ఇక వర్ణన తీర్థం అండి, చాలా అద్భుతంగా ఉంది. అక్కడ మేళతాళాల చప్పుడు కానీ, స్వామివారిని ఒక్కసారి అసలు ఇట్లా దర్శించుకునేసరికి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం వేడుకొండల స్వామిని ఎట్లా దర్శనం చేసుకుంటామో అట్లనే అనిపించింది. చాలా అద్భుతంగానైతే ఉన్నది. ఇక మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం ఫ్రెండ్స్. ఇక లోపలికి ఫోన్లు ఎలా లేవు కాబట్టి దేవుని అయితే చూపించలేకపోయినాము. ఓకే, ఇంకా మీకు కనుక ఈ అడ్రస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాము. ఇది భువనగిరి దగ్గరలో ఉన్నది, వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.